రాజు మూడవడుతున్నాడు తుడుపు రాజు నలుగురు కొడుకులు వేల మీద నలుగురు గోడల పేరు లగ్గ భర్తలు మరి లగ్గ ముహూర్తం చూడమన్నప్పుడే శుక్రవారం తోనే పెళ్లి కొడుకులు శనివారం సారి బయటికి వెళ్ళకుండా ఆదివారం గోగులు బయటికి వెళ్ళక ముందు గోగు గంధర్వ రేవతి నక్షత్ర ధను లగ్న సుముహూర్తమున నా కొడుకుల పెళ్లి ఒకసారి అద్దన్నా నేను పెళ్లి చేసి మళ్ళీ చేయబోతానా అంగరంగ వైభవంగా నా కొడుకులు పెళ్లి చేయాలని అట్లా నిమ్మలల్లా కొత్త ఉండడు నీళ్ళల్లా ఎత్త ఉండడు నిమ్మలతోటి నీళ్ళు లేచి 10 మంది లేచి ఆకాశం ఉండరు లేచి 3 గది లేచి 10 మంది లేచి బయట తోరణాలు వచ్చర్రా ఇంకా ఇప్పుడు బయట తోరణాలు కట్టిండు అరే 2 చుట్టాల మందులు ఇల్లంతా గలగల ఆడిపోతున్నది లక్కముహూర్తం ప్రకారం లక్కముహూర్తానికి కొడుకులను తీసుకొని వచ్చిండ్రు అటువంటి యొక్క ఏడాకుల పల్లెలోన రఘువీర మహారాజు రఘుమాంబదేవి 4 బిడ్డల పెళ్లి చేయలేదంటే పెద్ద బిడ్డకు ఓటకాలు కాబట్టి పెద్ద బిడ్డ పెళ్లి కానీ చిన్న బిడ్డలకు పెళ్లి కాలేదు మరి 4 సక్కదనంగా దొరకాలంటే ఎక్కడ దొరికేటట్లేదు ఒక్క తల్లి కన్నా పిల్లలు దొరికిన ఆనందపడి ఆ పిల్లలను ఒక్క దిక్కు కళ్యాణం చేసిండ్రయ్యా అయితే నలుగురు గోడలను తీసుకొచ్చుకొని ఏనాడు ఇల్లు నింపుకుందా అన్నప్పుడే కన్న తల్లిదండ్రులే అన్నారు బిడ్డ మీ అత్త మామలు ఎంతో బుద్ధిమంతుడు బిడ్డ ఒక తల్లి పిల్లలైతే లొల్లి లేకుండా ఉంటదని అబ్బబ్బా ఏర్లు లేకుంటే నా కొడుకులు బతకాలని ఆశపడ్డందుకు మౌనంగా బతుకురు అత్తమామల సేవ ఎత్తు వేయండి అత్తమామ మాట మిది మీరకుండు అని తల్లిదండ్రులు బిడ్డకు 4 బిడ్డలకు పుత్రులు చెప్పి జ్ఞానాలు చెప్పిస్తాడు మరి 4 గోడలను తీసుకొని 4 గోడలను తీసుకొని ఉస్కగిరి నగరం చేరవచ్చు ఒక్క తల్లి పిల్లలు మొత్తం తినలేదు బావాను అనుకున్నది అమలు జరిగింది కోరుకున్నది కొంగలు పడ్డది అనుకున్నట్టుగా ఒక్క తల్లి పిల్లలుగా ఏ రోజు లేదు చేత అక్కడ ఉండదని ఏనాడు ఇల్లు నింపుకున్నారో పెద్ద కోడలు దుర్గావతి ఇంట్లో అడుగు వచ్చినప్పుడే ఎనగర్ర ఇరుగుతుందట ఎనగర్ర పరపరపరపరాదన్నది అప్పుడేమనుకున్నాం ఈనాడు ఆనాడు ఇల్లు దాన్ని తప్పు లేదు అనుకున్నాం తప్పు లేదనుకుని వచ్చిన పిల్లలు వంక పెట్టద్దు అనుకున్నది 4 కొడుకులు 4 గోడలు నిలుపుకున్నారు 7 ఏళ్ల పిల్ల బడికి పోతుంది బడికి పోయే పిల్లలు దాకా తోలుతుందమ్మా 4 గోడలు వచ్చిర్రు నా కోడళ్ళు కొత్త కోడళ్ళకి ఇప్పుడే పని ఎందుకు చెప్పాలి పిల్లలు కొత్త పొలం తెల్లారి శుద్ధి కథ పట్టినది శుద్ధి కర్ర పట్టినది గారిల్లా నువ్వు మైండ్ లేచినవా కొంచెం పడుకోబో చూడు వద్దు ఎందుకంటే నేను లేనా ఇంటికి పెద్ద కోడలంటే నీ తర్వాత నేనన్నట్టు నీకు చిన్న ఎత్తు పండాలి కదమ్మా అయితే ఇల్లు ఉడిచే సీట్లు గిట్ట గుంజుకున్నది పెద్ద కోడలు దుర్గవతి వచ్చి అయ్యో నా కోడలు నువ్వెందుకు పని చేయాలి అత్తమ్మా అని ఇల్లు ఉడతాను
నేను ఏమనుకున్నానే నేను ఆకిలి ఉడతాను అని ఆకిలి కాడి పోయి శుద్ధి కట్టబట్టిన వాళ్ళే పెద్ద కోడలు సైడ్ చేసిన వాళ్ళ రెండో కోడలు ఉడికొచ్చింది. నువ్వు చిన్న ఎత్తు పని చేయద్దు. నేను బోర్లు అవుతానమ్మా. అత్తమ్మ అద్దు. ఇంకో కోడలు మూడో కోడలు. మరి ఎందుకంటే ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు చూసినవా నలుగురు గోడలు ఉండగా నలుగురు గోడల్లో గాన్లోని గౌడి బారోలు ఉన్నారు. దానిలోని గౌడి బారు అవి ఎట్లుంటాయి? బక్క ఉంటాయా? నీకేమరకనావా? పరకదాల విన కళ్ళు బాగా వాడుతుంది. కళ్ళు బాగా వాడిన వాళ్ళు అమ్ముడు ఒక ఏం చెప్తారు అంటే తీసుకొచ్చి కుడిదిలో పోతారు. ఈ బగ్గ తాగితే మెండ్రా వస్తాయి గౌన్లోని. గౌన్లో మరి గాన్లోని అంటేనో అది గాను పిండి తిని గౌన్లోనే కళ్ళు తాగి. అదే సరే కూర్చో. బోర్లు అవుతాను పోతే ఒక గోడ వచ్చి బోర్లు గుంజుకున్నాను. ఓ వంట చేస్తానని వంట చేయాలని పోయినప్పుడే చిన్న కోడలు వచ్చింది. ఆ వంట వంటగంజు గుంజుకున్నామ్మా. కోడలు ఆ పిల్లలు పని అయ్యనిత్తలేరు. ఆ తల్లి ఆ చోట పని చేసిన ఏమి చేసిండ్రు? నీళ్లు తాగబెట్టిర్రు. అడుగుటలు తానం పోసి తయారు చేసి అడుగుటలు తాగదు. అత్తమ్మ తానం పోసుకుందూరమ్మ అని నీళ్లు దొరికిచ్చి బయట అత్తమ్మను పిలిచింది. నా కోడళ్ళు అంటే కోడళ్ళు ఎంత చక్కని కోడళ్ళు దొరికిర్రు. నా ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయితే ఆ తల్లిని ఏ పని ముట్టుకోనిత్తలేరు. తిరిగిటువంటి చెల్లెల్లారా కా పని ఏదైనా పెద్ద కోళ్ళు బుద్ధివంతురాలు ఏ పని చెప్తే కా పని చేస్తారు. నాకేం పని లేదు, నేనేం చేయాలి? వాళ్ళ పని ముచ్చటగానే పడతాను అనుకున్నది. వాళ్ళ బండి కాదు ఓ దేవుడా. ఓ పోరాటమ్మ టిఫిన్ చేసిన తిండు రమ్మన్న టిఫిన్ చేసింది తిండు అది ఇక నేను కాబట్టి కొత్త పోతలేను. పోతారు. అయ్యో ఎందుకంటే మళ్ళీ వచ్చే వారికి వెళ్ళొద్దు. ఇది చల్లారుతుంది, మారిపోతుంది. మళ్ళా కాగలంటే మా అత్తమ్మ అంటే దేవతలు. మా ఇంటి దేవత అంటేనే మా అత్తమ్మ. మా అవ్వ దూరం ఉన్నది, మా అవ్వే దూరం ఉన్నది. నువ్వే మా అవ్వ కన్నా మిండిగా చూసుకుంటావు. అవ్వ దూరం ఉన్నది, అవ్వకంటే ఎక్కువ మా అత్త అనుకుంటాను కోడళ్ళు. అబ్బబ్బా టిఫిన్ చేసినావు టీ తాగకుండానే పోతావా అని కోడలు టిఫిన్ పెట్టిలో కోడలు చాలా చేతికి ఇచ్చిందమ్మా. ఆదాయనాక ఏం చేస్తా పొద్దు పోతుంది ముసలోళ్ళకు ఏ పని చేయలేదు తెలియదు. వాళ్ళ పోయి ముచ్చకు బయలుదేరి చెప్పి నీ కోడలు వెళ్ళావా వెళ్ళావా వెళ్ళవా? నువ్వు ఆయనే కూర్చో. నువ్వు లేచే కూర్చోాలి. మీ ఊరోళ్ళే వాళ్ళు కూడా. వాళ్ళ కూర్చో. స్నానం పోతారా? కలదు పోతారా? ఏం ఆయన రాదవా లోని సరే ఆగమ్మా. నీ కోడల్లోనవ్వా అంటే నా కోడల్లా? నా కోడళ్ళు నా కోడళ్ళు అంటే కోడళ్ళు నా కోడళ్ళు అంటే కోడళ్ళు నన్ను ఏ పని తూర్పు వాడ పోతుంది, ఓ రోజు పనడి వాడ పోతుంది, ఓ రోజు ఉత్తర వాడ, ఓ రోజు దక్షిణ వాడ, ఊరంతా కలిగిరుకుంటా. కోడళ్ళు అంటున్నాను ఊరంతా సాధింపు చేస్తుంది. వరద సుందరి దేవి వరద సుందరి దేవి కనిపించింది. ఇగో నాదా ప్రాణేశ్వరా ఇవాళ నుంచి వచ్చి కొడుకులకు అప్పచెప్పడం
అలి 7 మేడలు పెద్ద కోడలికి అప్ప చెప్పుదాం. అప్పటి వరకు బిడ్డ 10 ఏళ్ళ పిల్ల మన బిడ్డ సెలవు పొత్తుల చుట్టం ఇంకా 5-6 ఏళ్ళు బిడ్డ చదువుకునేది ఉన్నది. మన అత్త ఉండంగా కోడలు గుణవంతురాలు వాళ్ళ తండ్రి ఉండంగా కొడుకు ఎతువారత్తుడు కావాలి అని ముసలోళ్ళ ఇష్టారుగా పాడవాడా. నా కోడలకి ఇంత మంచోళ్ళు ఏ వారం వాళ్ళ చేతిలో పెడితే అవునంగా బతుకుతారు అనుకున్నారుగా. దుర్గవా ఆంటీ, కోడల బాణవతి, కోడల అండాలు, కోడల పూలమ్మ, ఇవాళ మిమ్మల్ని పిలిచింది ఎందుకు కాదు. నీళ్ళు పెట్టన్నా లేదమ్మా, నాకు ఆకలి అయినప్పుడు అడుగుతా. టిఫిన్ తయారు చేయన్నా అంటే కారపప్పు వేసిందా తిందురా మురకజీల చేపల కూర అంటే బిడ్డలారా, ఇవాళ మిమ్మల్ని పిలిచిన కారణం ఏదో కాదు. ఎందుకు? మీరు ఒక తల్లి పిల్లలు ఒక అత్త కోడళ్ళు, 3 చిన్నోళ్ళు అక్క మాట అయినాలి. లొల్లి పెట్టుకోవద్దు, జగడం పెట్టుకోవద్దు, ఏర్లు పడద్దు, ఏనాడు మీకు లొల్లి రావద్దు. బిడ్డ మీ పెద్ద అక్క దుర్గవతికి పెత్తనం ఇస్తాను. కొడలా ఇగో పటం అద్దు. ఎందుకు అంటే ఇంటి పెత్తనం అదెంత బరువు ఇప్పటికైనా ఎప్పటికైనా అంటారు. ఎందుకు అంటే మేము నువ్వు పెత్తనం చేయాలి, మేము అవ్వదే నువ్వు తినాలి, మేము కట్టం చేయాలి, కమలం తినాలి, కానీ పెత్తనం నీవిన్నే ఉండాలి. అత్తమ్మ మంది ఏమని అనుకుంటారు. ఈ ఊరు ఒగ్గోంపల్లి వాళ్ళు ముచ్చట నా సౌతులు పదగోడలకు చెవులు ఉంటాయి, కళ్ళుంటాయి. ఎల్లు నవ్వుతుంది ఇల్లు. మా అత్తమ్మ అయితే నీ కోడలు ఆయన తాళ చేతుల గుర్తు చెప్పని చేత పట్టపోదు. నా కోడలు కూడా అద్దమ్మా నీ చేతిలో పెత్తనం ఉండాలి. నువ్వు పెత్తనం చేస్తా అంటే మేము పని చేసుకొస్తాం, నువ్వు ఈ పని చేసి ఆ పని చేయడం చెప్తే చాలు అంటారు. నా కోడలు ఎంత మంచి కోడలేరా, అత్త ఉండంగా కోడలు గుణవంతురాలు కావాలి, తండ్రి ఉండంగా కొడుకు ఎతవారస్తుడు కావాలి. మానడు వండుకొని సంసారం మను చేసుకున్న మీరే, అరుసోడు కట్టుకొని సంసారం కత్తి చేసుకున్న మీరే. అటువంటి తాళాల బుద్ధి పెద్ద కోడలు వాళ్ళు వేసింది. అనంగా నాకు తాళ చేతులది. ఇక సంసారం లబ్బర్ దాయినట్టే సాగాలి. ఎక్కువ చెబుతుందా? మరి ఇచ్చినాడు మనం సంబర పెట్టాలి, ముందుగా మురిపియాలి, వెనక చిరి ఏడిపియాలి. ఏనా సంగతి సార్లు చెప్పుతో చూస్తాయి. ఇక సంసారం అంటే ఇక గట్టి చేసుకున్నా మీరే, చెడగొట్టుకున్నా మీరే, కళ్ళు పెద్దవి చేసి కడప చిన్నవి చేసి సంపాదించుకోరు అన్నది. సంసారం చెప్తే నలుగురు మెచ్చాలి, ఇద్దరు గుంజా. ఎందుకురా? ఎప్పుడు చూడు గడువుని నలుగురు కూడా ఏం చేస్తాం. సంసారం అంటే తాళ చేతుల గుర్తి చేతిలో పెట్టినాడు, సంబర పెడతారు, సంతోష పెడతా ఉన్నారు. వాళ్ళు కత్త కోడలు లేదా మోరమే, వద్దు వద్దనగా మనతో మనకు సంసారం చేతులు పెట్టిందండి. ఇక ఈ కాడి నుంచి వెళ్ళి మన ఇచ్చవే రామకి ఇచ్చపురం అంటారు. ఇక ఇన్ని రోజులు కట్టి మనం ఆ వలెక్కన ఆడిందే, ఆ వలెక్కన అన్నం పెట్టిందే కింది వరకు తాళ చేతులు మన చేతికి రావాలని. ఇప్పటికైనా అంటారు కట్టకేమో పుట్ట కీడు, కొట్టానికి కొమ్మల బర్రె కీడు, ఇంటికి ముసలోళ్ళు కీడు. ఇక
అక్క ఇక ఈ కాడి నుంచి వెళ్ళి మన అత్త ఏమన్నది అత్త ఏమన్నది కొడలారా ఇక ఇంటికి వస్తారా మీ చేతులు పెడతానా ఇటు తెచ్చుకుని తుడిమడి చేసుకున్నా మీరే సంసారం పెద్ద చేసుకున్నా మీరే అని ఇంటికి పెడతాను నీ చేతులు పెట్టింది మన అత్త చెడగొట్టిన మీరే సంపాదించుకున్న మీరే అని నా చేతులు పెట్టినప్పుడు ఏమన్నది నీ పెద్దక్క చెప్పిన తినాలని అన్న అన్నది నా మాట మీదకెళ్ళి నువ్వు లేకపోయినా అనుకో ఏర్పడనాడు వెళ్ళిపోయి కూడా మంచిగా వెళ్ళిపోయానా అన్నం అయితే 1000 అయితే లక్షలు అయితే లక్షలు వెళ్ళిపోయా నీకే నా మొగలు కూడా నువ్వేం నీ వయసు అక్కలు కానీ చెక్కలు కానీ బద్దలు గాను నా మాట నేను చెల్లి నువ్వు నడవాలి నాదికెళ్ళి నడితే నీ భర్త అని నా మాట నీకెళ్ళి నడవాలి ఇవాళ అత్తమ్మ మన చేతిలో తాళం చేతులు గుర్తు పెట్టింది ఇవాళ ఒక్క నడవాలి అన్నం పెడదాం ఏంటి అత్తమ్మకు నీళ్ళు కాబట్టి ఇప్పుడు తానం పోతే ఎడిపోతుంది వాడల పంట పోతా వాడలు తిరగపోతా వాళ్ళ చేతులు తెచ్చుకొని వాడలు దిగుతారు ముసలోళ్ళు మునిగిపోను వాడు మనల్ని ఓర్తాను అదే అత్త ముసలు ఇంటికాడు ఉంటే ఏం చెప్తా ఎరికేనా ఏగిలి వారంగా లేపుతుంది నిద్ర పట్టక ముసల్దాన్ని నిద్ర పట్టక ఎగిరి వాడంగా 3 గంటలకు లేచి ఏందే లేవే కొడలా లేవే ఎదురింటి వెళ్ళవా కోడలు లేచింది ఆకి విడిచింది అలుకుదాలి లేవే కొడలా లేవే తింటే వస్తారా చెడు దేవునే బతుకు దేవునే తెల్లారి దాకా వండాలి 7 గంటలకు లేచి ఉడితే ఆకిలి ఏమైనా దూపంట అంది ఆకిలి అంటాను 8 రోజులు దాకా ఉడవకుండా గట్టుండదు గాయనే ఉంటుంది 8 రోజులు అయ్యో నాకు ముద్దిదాగా పెట్టి ముచ్చట్లు పెడతారు మా ముసలు అయితే మరి ఆనాడు కూడా ఎందుకటువంటి తానని నీళ్ళు పెట్టి తానం వచ్చిండ్రు అన్నం పెట్టిండ్రు చేసి మన రెక్కలు బొక్కలు చేసుకుంటే మనం ఇప్పుడే ముసలం అయితే రేపటి కాలం ఇంకా మనం 100 ఏళ్ళు బతకనున్నాం 100 ఏళ్ళు బతకనున్నాం ముసలాన్ని చేసి రెక్కలు తెల్లబడ్డాక మళ్ళీ మనం ఎట్లా చేసుకుంటున్నా అంతే మరి ఇప్పుడు ఏమంటానవే నడవనే రా కనటానికే రా నీరు దాటిపోయిందా దోడు దాటిపోయిందా ముసలాళ్ళను మధ్య అరుచుకున్నారు ఒక్క 6 వాసూరు కింద వేసిరు మా పరిపాలన గడ్డ ఉన్నది మొత్తం అని ఇంకెనక వాసూరు కింద వేసిర్రు ఇక మరి నువ్వు బాధపడచ్చు ఎందుకు అంటే మేము ఏకలివారంగా లేచి ఆకలి ఉడిచి అర్థం తలుపుకొని చేను పనులు పోయేటోళ్ళు నువ్వు అరగి నేర్చుకుంటే ఆకలి ఉడకపోతే మంది ఏమనుకుంటారు 4 ఆడవాళ్ళు ఉన్నారు ఊడోరెడ్డి చల్లరారని మన తోవి ఆకిలే మందిరా చదువుతులు ఊడవలో అనేటోళ్ళే కానీ వాళ్ళు ఆకిలి నిలిచిపోతే ఏమైతారు ఊడిపోతారు కదా ఆకిలి ఉడిచిపోతే ఏమైతారు కథ ఇంకా చాలా బాగుంటది ఎవరు పోవద్దు అయిపోయేదాకా చెప్తాను కథ అత్తమ్మ